నమస్కారం. 10వ తరగతి అర్హతతో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది ఖచ్చితంగా ఒక శుభవార్తే. ఇండియా పోస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. దీని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, ఈ నంబర్ చూసి ఆశ్చర్యపోకండి, ఇది నిజం. దేశవ్యాప్తంగా అక్షరాల 28,740 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. నిజంగా ఇది నిరుద్యోగులకు ఒక పెద్ద సువర్ణావకాశం అనే చెప్పాలి. ఇంతకీ ఈ ఉద్యోగాల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఎలాంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలక్షన్ జరిగిపోతోంది. అంటే మెరిటుంటే చాలు, జాబ్ వచ్చేసినట్టే. ఇలాంటి అవకాశం నిజంగా చాలా చాలా అరుదుగా వస్తుంది కదా. సరే, ముందుగా ఈ భారీ నోటిఫికేషన్ వివరాలేంటో చూద్దాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయో ఓ లుక్కేద్దాం. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 1215 పోస్టులున్నాయి. అలాగే తెలంగాణలో చూసుకుంటే 519 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. సో 2 రాష్ట్రాల్లోని అభ్యర్థులకు ఇది చాలా మంచి అవకాశం. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఏ ఉద్యోగాలున్నాయి, వాటికి జీతాలు ఎలా ఉంటాయి, ఆ వివరాలు చూద్దాం. చూశారు కదా, ఇందులో ముఖ్యంగా 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం. వీళ్లకి జీతం నెలకు 12,000 నుంచి 29,380 రూపాయల వరకు ఉంటుంది. ఇక రెండోది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా గ్రామీణ డార్క్ సేవక్. వీళ్లకి 10,000 నుంచి 24,470 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి జీతాలు చాలా బాగున్నాయనే చెప్పాలి. సరే, ఇంతకీ ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓకే, అర్హతల విషయానికి వస్తే ముందుగా వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది. ఇక విద్యార్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th క్లాస్ పాసై ఉండాలి. అందులో కూడా మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులలో ఖచ్చితంగా పాసవ్వాలి. లోకల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు తప్పనిసరిగా వచ్చుండాలి. దీనితో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఇంకా సైకిల్ తొక్కడం కూడా వచ్చుండాలి. ఇంత సింపుల్గా ఉద్యోగం అంటున్నాం కదా, మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎలాంటి రాత పరీక్ష లేదు, అస్సలు ఇంటర్వ్యూ అనే మాటే లేదు. సెలక్షన్ అంతా కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇంతకంటే సింపుల్ ప్రాసెస్ ఇంకొకటుండదేమో. సరే, సెలక్షన్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ 10వ తరగతి మార్కుల బేస్ మీద ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్లకి SMS ద్వారా గానీ, ఈమెయిల్ ద్వారా గానీ లేదా పోస్ట్ ద్వారా గానీ సమాచారం పంపిస్తారు. అందుకే అప్లై చేసేటప్పుడు ఇచ్చే ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. అభ్యర్థులు కేవలం ఒక్క పోస్టల్ సర్కిల్కు మాత్రమే అప్లై చేయాలి. అంటే ఆంధ్రప్రదేశ్కి గానీ తెలంగాణకి గానీ ఏదో ఒకదానికి మాత్రమే. పొరపాటున 2 సర్కిల్కులు అప్లై చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక ఫైనల్గా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలు ఏంటి, ఫీజు వివరాలు ఏంటి, అవి చూసేద్దాం. ఈ డేట్స్ అన్నీ నోట్ చేసుకోండి. అప్లికేషన్లు January 31న స్టార్ట్ అవుతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ February 14. ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ February 16. ఒకవేళ అప్లికేషన్లో ఏమన్నా తప్పులుంటే వాటిని సరిచేసుకోవడానికి February 18, 19 తేదీలో అవకాశం ఇస్తారు. ఇక ఫైనల్గా మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే February 28న రిలీజ్ చేస్తారు. అంటే చూడండి, నెల రోజుల్లోనే మొత్తం ప్రాసెస్ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. చాలా ఫాస్ట్ ప్రాసెస్ కదా. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు కేవలం 100 రూపాయలు మాత్రమే. అదే ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలు ఇంకా ట్రాన్స్ విమెన్ అభ్యర్థులకు ఫీజు అస్సలు లేదు. వాళ్లు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. నిజమే కదా, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా కేవలం 10th మార్కులతోనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించడమంటే అది నిజంగా ఒక జాక్పాట్ లాంటిదే. మరి ఇంత సులభమైన ప్రక్రియతో వచ్చే ఈ గొప్ప అవకాశం ఎవరికి సరిపోతుంది? అవసరమైన అర్హతలున్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవాలి. అర్హత ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చేయొద్దు. వెంటనే అఫీషియల్ వెబ్సైట్ https
https://indiapostgdsonline.gov.in లోకి వెళ్లి అప్లై చేసుకోండి. వెబ్సైట్ అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను, https://indiapostgdsonline.gov.in. ఈ సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.